తెలుగు సినీ చరిత్రలో తలదైన విలక్షణ శైలితో అరుదైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడు మాడా వెంకటేశ్వరరావు. స్పెషల్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా, ముఖ్యంగా ముత్యాల ముగ్గు చిత్రంలో రాఘోపాలరావుతో జరిగిన సంభాషణలు కేవలం 2 నిమిషాలు నిడివి ఉన్న ఆయన అద్భుతమైన డైలాగ్ డెలివరీకి, హాస్య చాతుర్యానికి నిదర్శనంగా నిలిచాయి. దాసనారాయణరావు రూపొందించిన చిల్లరకోటి చిట్టం చిత్రంలో పువ్వులు పొన్నయ్య పాత్ర మాడా కెరీర్ పువ్వుల బాట వేసిందని చెప్పాలి. ఈ చిత్రం ఆయన పేరు తెచ్చిపెట్టింది. మాడా వెంకటేశ్వరరావు అక్టోబర్ 10, 1950 తూర్పుగోదావరి జిల్లా కడిగిలో జన్మించారు. ఏడిద మండపేట స్కూల్లో చదువుకునే రోజుల్లో నటనపై ఆసక్తి ఉండేది. హైదరాబాద్ విద్యుత్ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తూ ఆల్ ఇండియా రేడియో నాటకాల్లో పాల్గొనేవారు. కె నాగేశ్వరరావుతో పరిచయం ఏర్పడడంతో ఆయన ప్రోత్సాహంతో సుడిగుండాల చిత్రంలో హాస్య పాత్ర ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎందరో ప్రముఖ నటులతో కలిసి నటించి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తన సొంత చిత్రాల్లో మాడాకు మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. 3 దశాబ్దాల పాటు నటుడిగా కొనసాగి దాదాపు 300 చిత్రాలు నటించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2015 అక్టోబర్ 24న మాడా కన్నుమూశారు. తేడా పాత్రలు పోషించడం ఎప్పుడూ అఘోరంగా భావించలేదు. మా బాధలను నువ్వు నవ్వులతో మాయ చేసి తెరపై చూపిస్తున్నావు భయ్యా అని హిజ్రాల్ తనతో చెప్పిన మాటలే తనకు లెక్కలేని అవార్డులని ఆయన చెప్పేవారు.